తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బంద్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తమ ప్రధానమైనటువంటి డిమాండ్ల సాధనే లక్ష్యంగా ఆర్టీసీ కార్మికులు, జేఏసీ నేతలు కూడా బంద్కు పిలుపునిచ్చారు. సో తెలంగాణ ప్రభుత్వంతో వారు సాగినటువంటి చర్చలు విఫలమైనటువంటి నేపథ్యంలో వారికి ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటుగా డిఏను పెంచు, అదేవిధంగా గతంలో ఇచ్చినటువంటి హామీల అమలు కోసం వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు అర్ధరాత్రి నుంచి పూర్తి స్థాయిలో ఆర్టీసీ బస్సు సేవలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సామాన్యులు పెను ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారు ఆర్టీసీ డిపోల్లో కూడా ప్రైవేటు డ్రైవర్స్తో ప్రభుత్వం బస్సులు నడపాలి అనేటువంటి ఆలోచన చేస్తుంది. కానీ ఆ ప్రైవేటు డ్రైవర్స్తో నడిచేటువంటి బస్సులను కూడా ఆర్టీసీ జేఏసీ నాయకులు ఎక్కడికక్కడ అడ్డగిస్తున్నారు. ఓవైపు ఎండల పెనుభారం, మరోవైపు సామాన్యులపైన ఆర్థికపరమైన ఇబ్బందులు. సో బయట ఆటోలతో సహా ఇతర ఏదైతే ప్రయాణాలు చేయాల్సినటువంటి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉందో అన్ని ధరలు విపరీతంగా పెరిగిపోయినటువంటి నేపథ్యంలో వారికి ఉన్నటువంటి ఏకైక ఆర్టీసీ బస్సులు కూడా కొంతవరకు ఇప్పుడు బంద్ కావడం మాత్రం సామాన్యులపైన పెనుభారం పడుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మియాపూర్ నుంచి మా ప్రతినిధి సత్య లైవ్లో అందిస్తారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీసీకి సమ్మెకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆర్టీసీ సమ్మెకి దిగింది. జేఏసీ ఆధ్వర్యం మేరకు ఆర్టీసీ సమ్మె కొనసాగిస్తూ ఉంది. పొద్దుటి నుంచే మొత్తం కూడా బస్సులు ఎక్కడికక్కడ పడిగాపులు కాస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రస్తుతం మనం మియాపూర్ డిపోలో ఉన్నాం. సో ఈ మియాపూర్ డిపోలో ఒక్క బస్సు కూడా కదలని పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6,000 పైన మరి బస్సులు అయితే డిపోలకే పరిమితమైన పరిస్థితి కనబడుతూ ఉంది. దాంతోపాటు 38,000 మరి ఆర్టీసీ కార్మికులు కూడా మరి విధులకు రాని పరిస్థితి అయితే కనబడుతోంది. పెద్ద ఎత్తున ఈ చర్చలు కూడా మరి నిన్న 4.5 గంటల పాటు చర్చలు జరిగినాయి. ఆ చర్చలు కూడా విఫలమైన పరిస్థితి కనబడుతోంది. వాళ్ళు ప్రధానంగా డిమాండ్లు ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేయడం కావచ్చు, పీఆర్సీకి సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, అలాగే వాళ్ళకు పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలన్నీ కూడా మరి ఇవ్వాలంటూ కూడా చెప్తున్న పరిస్థితులు కనబడతాయి. ఇవన్నిటిని దాదాపు వాటితో పాటు ఒక 32 డిమాండ్లు ఉన్నాయి. ఆ డిమాండ్లు అన్నీ కూడా నెరవేర్చాలి. ఇప్పటికే 2.5 సంవత్సరాల కాలం అయిపోయింది, ఇంకా మేము ఆగలేమంటూ కూడా మరి ప్రభుత్వానికి వాళ్ళు విన్నపించిన పరిస్థితి ఉంది. దాదాపు 41 రోజుల ముందే మరి సమ్మె నోటీసులు ఇచ్చినారు ప్రభుత్వానికి, ఇటు యాజమాన్యానికి. అయినప్పటికీ కూడా ప్రభుత్వం మరి ఇంకా మాకు ఒక 4 వారాల సమయం కావాలి అంటూ కూడా ప్రధానంగా చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. దీంతో ఒక్కసారిగా మరి జేఏసీ నాయకులు, ఆర్టీసీ జేఏసీ నాయకులు సమ్మెకు పిలుపునిచ్చిన పరిస్థితిని అయితే కనబడుతూ ఉంది. ఎక్కడికక్కడ బస్సులు కూడా ఆగిపోయిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ సమ్మెకు సంబంధించి ఇప్పటికే ప్రైవేటు బస్సులకు సంబంధించి ప్రైవేటు ఎవరైతే డ్రైవర్లు ఉంటారో వాళ్ళతో కొన్ని ప్రత్యామ్నాయంగా కొన్ని బస్సులను అయితే నడుపుతున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. సో దానికి సంబంధించి మరి అంత స్థాయిలో అంటే గవర్నమెంట్ ఇప్పుడు బస్సులు నడిచినంత స్థాయిలో మరి నిజంగా ఒక ఏరియాకు సంబంధించి 1-2 బస్సులే మరి నడుస్తున్నాయి. ప్రయాణికులు అయితే ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. దాంతోపాటు ఈ ప్రైవేటు వ్యక్తులకు కూడా దాదాపు వాళ్ళ జీతభత్యాలు 28,000 వరకు కూడా మరి వాళ్ళకు జీతాలు వస్తున్నాయి. సీనియర్ ఉన్న వాళ్ళకి 65,000 వరకు కూడా జీతాలు ఇస్తున్నారు. సో మాకు వాళ్ళకు పెద్దగా తేడా లేదు, మేము గవర్నమెంట్లో ఉన్నామా లేకపోతే బయట ఉన్నామా అనే సిచ్యువేషన్ కూడా మాకు ఇదైంది. ఒక ఉద్యోగ భద్రత అనేది లేదు. సో గతంలో రేవంత్ రెడ్డి కూడా చాలా హామీలు ఇచ్చారు. గతంలో కేసీఆర్ ఉన్న టైంలో మాకు ఏదైతే మేము సమ్మె చేసినప్పుడు ఆ సమ్మెలో మరి రేవంత్ రెడ్డి పాల్గొని మాకు చాలా హామీలు ఇచ్చారు. సో మేము ప్రభుత్వంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మరి మొత్తం కూడా దీన్ని గవర్నమెంట్లో చేస్తాము, ఆర్టీసీ మొత్తం కూడా మేము ప్రయోజనపదంగా నడిపిస్తామంటూ కూడా మరి గతంలో రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. ఈ మేరకే మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినామంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానమైనటువంటి మొత్తం ఏరియాలు అన్నీ కూడా మరి కరీంనగర్ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, అన్ని డిపోల దగ్గర బస్సులు ఆగిపోయిన పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు హైదరాబాద్లో కూడా మియాపూర్, కుకట్పల్లి, అలాగే ముసారాంబాగ్ మొత్తం అన్ని ఇటు బాలానగర్, అలాగే సికింద్రాబాద్, షేక్పేట్ అన్ని ఏరియాలో, ఎల్బీ నగర్ అన్ని ఏరియాల్లో దాదాపు మొత్తం ఏరియాల్లో కూడా బస్సులు ఎక్కడికక్కడ డిపోలకే పరిమితమైన పరిస్థితి కనబడుతూ ఉంది. సో అక్కడక్కడ మరి ఈ ప్రైవేటు డ్రైవర్లతో మరి ఏదైతే బస్సులు నడుస్తున్నాయో అక్కడక్కడ ఈ ఉద్యోగులు కూడా వాటిని అడ్డుకుంటున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. సో వాళ్ళ ఇక్కడ ప్రస్తుతం హైదరాబాద్లో అక్కడక్కడ మరి బస్సు అద్దాలను కూడా పగలగొట్టినట్టు మనకు సమాచారం వస్తున్న పరిస్థితి కనబడుతోంది. మనం చూడొచ్చు మొత్తం ఒక్కసారిగా బస్సులు అన్ని అంటే దాదాపు ఇక్కడ నుంచి ఈ మియాపూర్ డిపో నుంచి దాదాపు అన్ని సిటీలో ఉన్నటువంటి అన్ని ఏరియాలకు కూడా ప్రధానంగా మరి ఇక్కడ నుంచి బస్సులు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక్కడ సికింద్రాబాద్కి, అలాగే గండి మైసమ్మకి, దాంతోపాటు ఇటు పటాన్ చెరువు, మన
హిమ్లీ బస్ స్టేషన్ అన్ని ఏరియాలకు కూడా ఇక్కడ మియాపూర్ డిపో నుంచి మరి ఇక్కడ నుంచి బస్సులు ఉంటాయి కాబట్టి పెద్ద ఎత్తున ఇది పెద్ద బస్ స్టాండ్. ఇటు హైదరాబాద్లో ఇది ఒక పెద్ద డిపో అనే చెప్పుకోవచ్చు. సో ఈ డిపోలో ఈ రకంగా పరిస్థితి ఉందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. పెద్ద ఎత్తున బస్సులన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. సో బస్సు ఒక్కటి కూడా మరి బయటికి వెళ్ళని సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం కనబడతా ఉంది. సో మరి చూడాలి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోంది. మరి నిజంగా ప్రైవేటు వ్యక్తులతో ప్రైవేటు వాళ్ళతో మరి బస్సులు అయితే నడుపుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రత్యామ్నాయంగా ఇటు ప్రధానంగా మనం చూసుకుంటే కనుక ఇటు ఏదైతే ఈ బస్సుల కొరత ప్రస్తుతం స్టార్ట్ అయిందో ఈ బస్సుల కొరతతో ఒక్కసారిగా మరి ప్రైవేట్ వాహనదారులు పెద్ద ఎత్తున ప్రయాణికులను దోచుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. సో 20 రూపాయలు ఉన్నటువంటి ఏదైతే ఆటో ఛార్జ్ ఉంటుందో ఆ 20 రూపాయలు ఉన్నటువంటి ఆటో ఛార్జ్ను మళ్ళీ 50 రూపాయలు 60 రూపాయలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అలాగే ప్రైవేట్ ట్రావెల్స్ కావచ్చు. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు వీళ్ళను ప్రయాణికులను దోచుకునే అవకాశం ఉంది. దాంతోపాటు మహాలక్ష్మి స్కీమ్ కింద వెళ్ళే వాళ్ళకు కూడా కొంత అంతరాయం కలిగిందనే చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున అందరూ ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇంకొద్దిసేపు అయితే మరి ఆఫీస్ టైమింగ్స్ అంటే 8:30 నుంచి 10 గంటల వరకు ఈ ఆఫీస్ టైమింగ్స్ అనేది మరి ఉంటుంది కాబట్టి ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది పడనున్నారు, ఎంత వాళ్ళకి ఇబ్బంది కలిగే అవకాశం ఉందనేది కూడా ప్రధానంగా మరి ప్రభుత్వం చూడాల్సిన అవసరం ఉంటుంది. దానికి ప్రత్యామ్నాయాలు చూడాల్సిన అవసరం కూడా ప్రభుత్వం పైన ఉంటుంది. కాబట్టి మరి ఎలాంటి ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. 1-2 బస్సులు మాత్రమే బయట కనబడుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మొత్తం కూడా ఆటోలు, షేర్ ఆటోలు, ప్రైవేట్ ట్రావెల్స్ కావచ్చు, ప్రైవేట్కి సంబంధించినటువంటి బస్సులు కావచ్చు అవే నడుస్తూ ఉన్నాయి. ఏ మేరకు వాళ్ళు మరి ఆ ఛార్జీలు అనేది వసూలు చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ ప్రధాన అంశంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ అటు ప్రభుత్వాలు మొండి చేయి చూపెట్టినా ఇటు ఆర్టీసీ వాళ్ళు సమ్మెకు దిగినా ఇక్కడ ప్రయాణికులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఎవరు ఏది చేసినా లాస్ట్కి వచ్చేసరికి ప్రజలకు ప్రయాణికులకే ఇబ్బంది ఖచ్చితంగా మరి కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ప్రజలను దృష్టిలో ఉంచుకొని అటు ప్రభుత్వం అయినా ఇటు అధికారులైనా కొంత సమన్వయం పాటించి దీన్ని ఒక కొలిక్కి తీసుకురావాలి. సో దాంట్లో భాగంగా మరి చర్చలు కూడా మరి ముందుకు వెళ్ళాలి. సో చూడాలి ఇప్పుడు ఏ రకంగా మరి ఇంకా మరి జేఏసీ కార్మికులు ఆర్టీసీ జేఏసీ కార్మికులు ఏ రకంగా మరి వాళ్ళకి సంబంధించినటువంటి నిరసనలు తెలిపే అవకాశం ఉందో చూడాలి. మన అప్డేట్ నేను చేస్తూనే ఉంటాను, చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ. లోపల పరిస్థితి అయితే మొత్తం కూడా బస్సులు నిలిచిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. దాంతోపాటు మనం బయటికి వచ్చినాం. సో బయట కూడా సిచ్యువేషన్ పోలీసు బందోబస్తు కావచ్చు, అంటే ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులు ఏమైనా కదిలితే మరి జేఏసీ కార్మికులు ఏమైనా వాళ్ళు ఇటువైపు వచ్చే అంటే నిరసన తెలిపే అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున భారీ బందోబస్తును కూడా మరి ఇక్కడ నిర్వహించిన పరిస్థితి కనబడుతూ ఉంది. దాంతోపాటు ప్రత్యామ్నాయంగా అంటే ప్రజలు ప్రత్యామ్నాయంగా మరి బస్సులు లేవు కాబట్టి సో ప్రత్యామ్నాయంగా మరి ఎలాంటి వెహికల్స్లో వెళ్తూ ఉన్నారు, మరి వాళ్ళ ప్రత్యామ్నాయానికి సంబంధించినటువంటి వ్యవహారం ఏంటి అనేది కూడా మనం ఒకసారి కనుక చూస్తే సో మొత్తం కూడా 2-వీలర్ బైకులు కావచ్చు, అలాగే చూడొచ్చు మొత్తం కూడా 2-వీలర్ బైకులు, అలాగే ప్రైవేట్ ట్రావెల్స్, ప్రైవేట్కి సంబంధించిన ట్రావెల్స్, ఆటోలు పెద్ద ఎత్తున మరి పోతా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే, బస్సులు చాలా కొరత అనేది ఖచ్చితంగా ఉంది. మొత్తం కూడా ఆటోలు అలాగే 2-వీలర్స్లో ప్రధానంగా ఎవరిదో ఒకరి ఆ 2-వీలర్ అడుక్కొని ఈ రోజు వరకు అయితే మరి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. షేర్ ఆటోలో వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తం కూడా ఇటు క్యాబులు బుక్ చేసుకోవడం, ఆటోలు బుక్ చేసుకోవడం, ప్రైవేటు సంబంధించినటువంటి అన్నిటినీ కూడా బుక్ చేసుకొని ఈ రోజు వరకు ప్రత్యామ్నాయంగా ఎట్లా అయినా డ్యూటీకి పోవాలని చెప్పేసి గతంలో ఎప్పుడూ లేని విధంగా కూడా మనకి ఇక్కడ మీరు 2-వీలర్స్ చూడవచ్చు. పెద్ద ఎత్తున 2-వీలర్స్ మీద మరి వెళ్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఆటోలు కూడా ఏ ఆటో ఖాళీగా వెళ్ళని పరిస్థితి కనబడతా ఉంది. అన్ని ఆటోలు కూడా మరి నిండుగా వెళ్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఖచ్చితంగా మీరు విజువల్స్ లో చూడొచ్చు. ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రయాణికులు అనేది కూడా చూడాలి. సో మీకు నేను వేరే బస్ స్టాండ్కు వెళ్ళి మీకు అసలు బస్ స్టాండ్లో సిచ్యువేషన్ ఎలా ఉంది, అక్కడ బస్ స్టాండ్లో వాళ్ళు పడుతున్నటువంటి సమస్యలు ఏంటి, బస్ స్టాండ్లో మరి ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు ఏంటి అనేది మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇది ప్రస్తుతం మనం మియాపూర్ బస్ స్టాప్ దగ్గర ఉన్నాం. ఇందాక మియాపూర్ డిపో దగ్గర బస్సులన్నీ ఆగిపోయిన పరిస్థితి ఉంది. కొంత ప్రైవేటు బస్సులు, ప్రైవేటు డ్రైవర్లతో కొంత మరి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం. దాంతో పాటుగా పెద్ద ఎత్తున కొంత ప్రయాణికులు చూడొచ్చు. బస్సులో మొత్తం కూడా ఎంతమంది అంటే నిండుగా ఉన్న పరిస్థితి, సీట్లలో ఎక్కడ కూడా ఖాళీ లేదు, అందరూ కూడా నిలబడి ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. దాంతోపాటు డిపోలో పెద్ద ఎత్తున అందరూ కూడా
మరి బస్సుల కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇప్పటికే టైమింగ్ కూడా కొంత అయిపోతున్న పరిస్థితి ఉంది. సో పెద్ద ఎత్తున కొంతమంది అంటే తెలియని వాళ్ళు కూడా ఉన్నారు, బస్సులు స్ట్రైక్ ఉంది అని కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. కాబట్టి పెద్ద ఎత్తున చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సో గంటల తరబడి బస్ స్టాండ్ లో నిలబడి సో బస్సు కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సో మొత్తం బస్సులో చూడొచ్చు, మొత్తం అంతా నిండిపోయిన పరిస్థితి ఉంది. అందరూ నిలబడి కూడా వెళ్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సో మరి దాదాపు హాఫ్ అన్ అవర్ 15 నిమిషాలకు ఒక బస్సు వస్తుంది. సో తీవ్ర ఇబ్బందులు అయితే ప్రయాణికులు పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. సో కొంతమందిని అడిగి తెలుసుకుందాం. సో ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు మీరు ఇక్కడ? 8:30 ఎక్కడికి వెళ్ళాలి? ప్రశాంత్ నగర్. బస్సులు తక్కువ ఉన్నాయి. ఓకే, ఎక్కడికి వెళ్ళాలి అంటే ఏం చేస్తారు? నేను CCTV కంపెనీలో చేస్తాను. ఓకే, ఇబ్బంది కదా అంటే అక్కడ బస్సులు ఫుల్ ఉంటున్నాయి. సో ఎక్కడికి వెళ్ళాలి మేడం? మియాపూర్ మెట్రో స్టేషన్. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ? ఇప్పుడే వచ్చారా? బస్సులు ఉంటున్నాయా? ఏమో తెలియదండి. ఇప్పుడే వచ్చారా? ఓకే. సో ప్రధానంగా అంటే ఇక్కడ డ్యూటీ చేసుకునే వాళ్ళకు అంటే మరి ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. సో ఇప్పుడే వచ్చారా? బస్సులు ఉన్నాయా? బస్సులు ఉన్నాయా? ఇప్పుడే బస్సు వస్తుంది, నాకు లేట్ అవుతుంది. ఎందుకండి? స్ట్రైక్లు ఉన్నాయి కదా. అదే నాది ప్రైవేట్ ట్రావెల్స్ బుక్ చేసుకున్నా. సో ఇది కొంతమందికి అంటే స్ట్రైక్ ఉందని కూడా మరి తెలియని పరిస్థితి అయితే కనబడతా ఉంది. చాలా మంది పెద్ద ఎత్తున కొంత బస్సులు వస్తున్నప్పటికీ కూడా కొన్ని బస్సులు అంటే ప్రైవేట్ బస్సులు వస్తున్నప్పటికీ కూడా ప్రత్యామ్నాయం చూపుతున్నప్పటికీ కూడా మరి ప్రయాణికులు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇక్కడ బస్సులతో పాటు పెద్ద ఎత్తున ఆటోలు కూడా ఇటు 3 వీలర్కి సంబంధించి కావచ్చు, అటు ప్రైవేట్ ట్రావెల్స్ కావచ్చు, మొత్తం కూడా క్యాబులు కావచ్చు, సో ర్యాపిడోలు కావచ్చు, పెద్ద ఎత్తున అందరూ కూడా మరి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ప్రత్యామ్నాయాన్ని చూసుకుంటా ఉన్నారు. బస్సు కోసమే వెయిట్ చేయకుండా ప్రత్యామ్నాయాన్ని కూడా చూసుకొని వెళ్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కొంత రెగ్యులర్గా అంటే ఈ మహాలక్ష్మి స్కీమ్ యూజ్ చేసుకొని వెళ్ళే వాళ్ళకి కావచ్చు, రెగ్యులర్గా మరి ఆ రూట్లో వెళ్ళే వాళ్ళకి కావచ్చు, పెద్ద ఎత్తున ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. సో ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా మరి డ్యూటీలకు వెళ్ళడానికి ఇప్పుడే ఇంకా మరి టైం అవుతుంది కాబట్టి పెద్ద ఎత్తున అందరూ కూడా ఇది ఉన్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా కొంత ఇప్పుడు కాలేజీలు, బస్సులు, కాలేజీలకు సంబంధించినటువంటి కాలేజీలు లేవు, అలాగే స్కూల్స్ లేవు కాబట్టి కొంత ఇది ఉపశమనం అనుకోవచ్చు. ఎందుకంటే విద్యార్థులు పెద్ద ఎత్తున మరి బయటికి వచ్చే అవకాశం ఉంటుంది, విద్యార్థులకు కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. సమ్మర్ కావడంతో కొంత ఇటు విద్యార్థులు అలాగే కాలేజీలకు వెళ్ళే వాళ్ళకి కొంత హాలిడేస్ ఉండడంతో కూడా సో ఈ సమ్మెకి సంబంధించినటువంటి కొంత ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ దీనిపైన ప్రస్తుతానికి అయితే మొత్తం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో ఒకవైపు ఎండ స్టార్ట్ అవుతున్న పరిస్థితి ఉంది, దాంతో పాటు సో దాదాపు గంట నుంచి అర్ధగంట నుంచి వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే మరి కనబడతా ఉంది. బస్సు అంటే వాళ్ళకి సంబంధించినటువంటి బస్సు రాకపోవడం, కొన్ని డిపోలకు సంబంధించినటువంటి బస్సు ఒక 10 నిమిషాలకు ఒకటి, 5 నిమిషాలకు ఒకటి వస్తుంది, కానీ వాళ్ళ గమ్యానికి చేరుకునేటువంటి ఏదైతే బస్సులు ఉంటాయో రోజుకి ఇక్కడ దాదాపు 10ల సంఖ్యలో బస్సులు ఇక్కడ లైన్ పెట్టి నిల్చుంటున్న పరిస్థితులు ఉంటాయి. అంటే ఎక్కడికి వెళ్లాల్సిన బస్సు అక్కడ, ఇటు మొత్తం కూడా బాలానగర్, సికింద్రాబాద్, ఇటు ఏదైతే గచ్చిబౌలి, మాదాపూర్, ఐటీ కారిడార్కి సంబంధించినటువంటి మొత్తం అన్ని బస్సులు కూడా ఉండేవి. కానీ కొంత పర్టికులర్గా కొన్ని బస్సులు మాత్రమే, కొన్ని డిపోలకు సంబంధించినటువంటి బస్సులు మాత్రమే వస్తున్నాయి. కాబట్టి ప్రయాణికులు బస్సు ఎప్పుడెప్పుడు వస్తుందా, మా రూట్లో వెళ్ళేటువంటి బస్సు ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. చూద్దాం, మరి ఇంకా కొంతమందిని మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం.